హ్మ్. రైట్ సార్. కేవలం అనర్హత వేటు పడుతుంది అని ఈ నిర్ణయం తీసుకున్నారంటారా? లేదు అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రావడం వెనక వ్యూహం ఏదైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు మిర్చి రైతుల గురించి ఎక్కువగా బయటకొచ్చి ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తెర మీదకి తేవడం కావచ్చు. అండ్ నాకు సమయం ఇవ్వలేదు మాట్లాడడానికి అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కావచ్చు. ఇలా ఏమన్నా వ్యూహాలు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యూహం, పొలిటికల్ వ్యూహం రచించే శక్తి లేదు. అతనికి అటువంటి విషయాలు తెలియవు, చేత కాదు. అతనికి ఎంతసేపటికి కూడా నువ్వు అది పీకలేవు, ఇది పీకలేవు అని మాట్లాడటం తప్ప ఒక పొలిటికల్ రాజకీయ వ్యూహం రచించి ఆ రాజకీయ వ్యూహం ద్వారా అధికారంలో ఉన్న పార్టీని దెబ్బగొట్టే అన్ని తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి అయితే లేవు. అతనికి ఉన్నదల్లా కూడా ఏంటి అంటే ఈ నోటి దురుసుతనం, అహంకారం, ఈ ధన మదం, ఇవే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అందులో ఎటువంటి డౌటు లేదు. నీకు ఎంత ధనం మదం లేకపోతే నువ్వు స్పీకర్గా అసలు అప్పటికి ఇంకా అయ్యన్న పాత్రుడిని ప్రకటించక ముందే, అంటే అయ్యన్న పాత్రుడి పేరు ప్రముఖంగా వినిపించిన సమయంలోనే నన్ను చంపుతానని ప్రకటించిన వ్యక్తికి స్పీకర్ ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని నువ్వు చెప్పావు. నిన్ను చంపుతానని అయ్యన్న పాత్రుడు ఎక్కడన్నా అన్నాడా? ఏ సందర్భంలో అయినా, ఎక్కడైనా, ఏ వేదిక మీదైనా అట్లా మాట్లాడే వ్యక్తి అయ్యన్న పాత్రుడు? అప్పటికి నువ్వు అయ్యన్న పాత్రుడు స్పీకర్ అవుతున్నాడనే ఉద్దేశంతో నువ్వు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చేయకుండా ఆపటానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేసావు. ఎందుకు చేశావు అంటే అయ్యన్న పాత్రుడు ఏ నేరం చేయకపోయినా నువ్వు అర్ధరాత్రి పోలీసుల్ని పంపించి అతి పాశవికంగా, కర్కశంగా అరెస్ట్ చేయించావు. అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయించావు. అయ్యన్న పాత్రుడి కుటుంబంలో ఒక చిన్న పాప తప్ప అందరి మీద కేసులు పెట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఓ చిన్న పాప, విజయ్ కూతుర్రి చిన్న పాప ఉంది. ఆ పాప మీద తప్ప అయ్యన్న పాత్రుడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించాడు. అట్లా కేసులు పెట్టించి ఎంత వేధించినా, ఎంత రాచి రంపాన పెట్టినా అయ్యన్న పాత్రుడు అట్లా ఒక ధ్వజస్తంభంలాగా నిలబడ్డాడు. నీ దౌర్జన్యానికి, నీ దాష్టికానికి తల ఒగ్గలేదు. అటువంటి అయ్యన్న పాత్రుడు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు స్పీకర్గా మీరు ఉంటారా అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నువ్వు ఎంపీ టికెట్ నువ్వే ఇచ్చి నీ టైంలో గెలిచిన రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి అసలు కర్కశంగా కొట్టించావు. ఆ వీడియో చూసి నువ్వు సంతోషపడిపోయావు, ఆనందంతో ఉప్పొంగిపోయావు. ఈ రోజున అదే రఘురామకృష్ణరాజు హౌస్లో డిప్యూటీ స్పీకర్గా కూర్చొని ఉన్నాడు. నువ్వు రా, మాట్లాడు. అయ్యన్న పాత్రుడిని, రఘురామకృష్ణరాజుని ఫేస్ చేయి. వచ్చి అధ్యక్ష అని నువ్వు అయ్యన్న పాత్రుడిని అడుక్కో, ప్రాధేయపడు. సమయం కావాలి అధ్యక్ష, దయచేసి నా మైకు కట్ చేయొద్దు అధ్యక్ష అని రిక్వెస్ట్ చేసుకో. రా, అసెంబ్లీకి రా, వచ్చి కూర్చో. నువ్వు లాకప్లో పడేసి కొట్టించావు చూసావా, ఆ వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా హౌస్లో కూర్చొని ఉంటాడు. నువ్వు రా, డిప్యూటీ స్పీకర్ మహాశయ నాకు సమయం ఇవ్వు, దయచేసి నా మైకుని కట్ చేయమాక, నాకు సమయం ఇవ్వు అని అడుక్కో. అసెంబ్లీకి రా. ఆ 2 గండాలు గట్టెక్కితే ఆ తర్వాత నువ్వు ఇటు కుడివైపు చూసావంటే చంద్రబాబు నాయుడు ఉంటాడు. పోనీ ఆయన్ని తప్పించుకొని ఇంకో కొంచెం తల తిప్పితే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు. నీకు పవన్ కళ్యాణ్ని చూస్తే భయం. పోనీ పవన్ కళ్యాణ్ని కూడా తప్పించుకొని ఇంకా కొంచెం తల ఇక్కడ తిప్పితే అక్కడ లోకేష్ ఉంటాడు. లోకేష్ పేరుని నువ్వు తలుచుకొని రోజు లేదు. ఆయన రాసిన రెడ్ బుక్ని నువ్వు చూసుకొని భయపడి దాక్కొని తిరుగుతున్నావు. అందుకని
అసెంబ్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎదురుగా స్పీకరు, డిప్యూటీ స్పీకరు, సభానాయకుడు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిని అనుక్షణం భయపెట్టే రెడ్ బుక్ రాసిన లోకేష్, వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. పోనీ వీళ్ళందరినీ తప్పించుకొని ఇంకా కొంచెం తల ఇటు తిప్పితే అక్కడ అనిత ఉంటుంది, హోమ్ మినిస్టర్ అనిత. ఆమెను చూస్తే భయం. ఇన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి రా, అసెంబ్లీకి రా, ఈ భయాల్ని ఎదుర్కో. నువ్వు పులివెందుల పులివి కదా, రా వచ్చి కూర్చో అక్కడ, నువ్వేం మాట్లాడతావో చూడాలని నాకు కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.